So guys, good afternoon. Audio clear ఉందా? సార్ కన్ఫర్మ్ చేయండి, ఆడియో క్లియర్ ఉందా? Yes, perfect. సరే గైస్, కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో మీకు మేబీ చాలామంది కాస్టింగ్ అంటే ఈ పార్ట్కి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి అస్సలు ఐడియా లేకపోయి ఉండొచ్చు. ఎవరైతే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వాళ్ళకి కామర్స్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీకున్న కాన్సెప్చువల్ నాలెడ్జ్ ప్రకారం వాట్ ఈస్ కాస్టింగ్ మీ ఓన్ వర్డ్స్లో డిఫైన్ చేయడానికి ట్రై చేయండి. గైస్, ఐ వాంట్ ఎవ్రీవన్ టు రెస్పాండ్. ఇది ఆన్లైన్ క్లాస్లో ఉండకూడదు మనకు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఈ యుఎస్ఏఎంఏ కోర్సులో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, యుఎస్ఏఎంఏ కోర్సులో ప్రొఫెషనల్ కోర్సెస్లో చెప్తున్నా, ప్రొఫెషనల్ కోర్సెస్లో యుఎస్ఏఎంఏ కోర్స్కి మిగతా కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, చాలా కోర్సెస్లో మ్యాక్సిమం వాళ్ళు టెస్ట్ చేసేది మెమొరీ బేస్డ్ టెస్ట్ చేస్తారు, మెమొరీ బేస్డ్ కాన్సెప్ట్స్. బట్ ఇక్కడ అప్లికేషన్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ ఎక్కువ టెస్ట్ చేస్తారు. సో వీలైనంత వరకు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్. అది రాంగ్ రైటా సెకండరీ, మీరు చెప్తున్నది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అన్నది కేర్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, తర్వాత రాంగ్ రైట్ అన్న కాన్సెప్ట్ గురించి మనము అప్గ్రేడ్ అవ్వం. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ మీరు నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ వే ఇంటరాక్ట్ అవ్వడం ఎలా. అది ఎవరైనా అవ్వచ్చు, ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇంటరాక్షన్ మేక్స్ మోర్ క్లారిటీ. అమౌంట్, ఇంకా డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, పర్ఫెక్ట్, ఇంకా ఓన్లీ వన్ ఆన్సరేనా? మిగతా వాళ్ళకి అసలు కాస్టింగ్ అంటే ఐడియా లేదా? మిగతా వాళ్ళకి అసలు కాస్టింగ్ అంటే ఐడియా లేదు అసలు. మీకు తెలిసింది తెలుగులో అయినా చెప్పవచ్చు, పర్లేదు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బ్యారియర్. ascertaining the value of product or service, perfect. ఇంకా సాయి ప్రత్యూష అండ్ గీత, ఎస్ పర్ఫెక్ట్. వాట్ అబౌట్ అదర్స్? అజయ్, వినయ్, రామాంజనేయులు, మంజునాథ్, యూ కెన్ రెస్పాండ్. యోషిత, ఫిక్సింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఫర్ ఫిక్సింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఈ పాయింట్ మాట్లాడతాం తర్వాత. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఫర్ ఫిక్సింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీన్స్ it is selling price, but I am asking about cost only. Expecting incurred cost of the product, incurred cost. సరే, మీకు కాస్త క్లారిటీ ఉంది, నేను సింపుల్ వర్డ్తో చెప్తాను. కాస్టింగ్ అంటే అందరికీ బేసిక్ మెటీరియల్ వచ్చింది కదా, అందరి దగ్గర బేసిక్ మెటీరియల్ ఉంది కదా. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద బేసిక్ మెటీరియల్. సో ఇన్ టర్మ్స్లో సింపుల్గా చెప్పాలి అంటే, ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ ఆర్ సర్వీస్ అయితే సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి, ఇన్ కేస్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ అయితే సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి మనము ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్,
మనం ఇంకరైనా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని కాస్ట్ అంటాం. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవ్వచ్చు, నథింగ్ బట్ ప్రొడ్యూస్ చేయడానికి అవ్వచ్చు, ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అవ్వచ్చు. మనం ఇంకరైన కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే వచ్చిండే అవుట్పుట్ని టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటాం. సో కాస్త థియరీ పార్ట్ కూడా ఉంటుంది బేసిక్ మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత థియరీ పార్ట్కి వెళ్దాం. ఫస్ట్ అసలు కాస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏముంటాయి అసలు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనము థియరీ పార్ట్కి వెళ్దాం. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద కాస్ట్. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కానీ మీరు ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసే వచ్చే అవుట్పుట్నే కాస్ట్ అంటాం. సో మరి ఈ కాస్ట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో మెయిన్గా కాస్ట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ అన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు కాస్టింగ్లో మెజారిటీ రోల్ ప్లే చేసేది ఇవి రెండే, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సిచ్యువేషన్ని మొత్తం కంట్రోల్లో ఉంచుకునే 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లే. సో కాబట్టి వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ చాలా బాగుంటుంది. నథింగ్ బట్ ఎక్కువ కాన్సెప్ట్ క్లారిటీ వీటి రెండింటి మీద ఉండాలి డెఫినెట్గా. సో ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుందాం. అజ్యూమ్ మనం ఇది బిల్డింగ్ అనుకో, ఇది స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అనుకుందాం. దీనికి రెంట్ 10 lakhs పే చేస్తున్నాం. 10 lakhs వద్దు, 1 lakh తీసుకుందాం. క్యాలిక్యులేషన్ సింపుల్ ఉండేలా తీసుకుందాం. 1 lakh రెంట్ పే చేస్తున్నాం. 1 lakh రెంట్ పే చేస్తున్నాం. నేను మ్యాక్సిమం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంది మ్యాక్సిమం. బట్ యాజ్ ఆఫ్ నౌ 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. యాజ్ ఆఫ్ నౌ 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. అంటే ప్రజెంట్ కెపాసిటీ 50 యూనిట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నా. ఈవెన్ దో నాకు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నా సరే నేను ప్రజెంట్ అయితే 50 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇది నాకు సంబంధించిన డేటా. సో అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ఫినిష్డ్ గుడ్స్. ఇవి రెండు కూడా ఫినిష్డ్ గుడ్స్. సో ఫినిష్డ్ గుడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి ఫినిష్డ్ గుడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అల్టిమేట్గా నాకు దానికి సంబంధించిన రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ మీన్స్ మనం స్టార్టింగ్లో ఏ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తామో నథింగ్ బట్ ఫినిష్డ్ గుడ్స్కి ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రా మెటీరియల్ అంటాం. నథింగ్ బట్ రా మెటీరియల్ కావాలి. లెట్ us assume 1 యూనిట్కి 1 యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్కి 1 kg ఆఫ్ రా మెటీరియల్ కావాలనుకుందాం. 1 యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్కి 1 kg ఆఫ్ రా మెటీరియల్ కావాలనుకుందాం. సో రా మెటీరియల్ కాస్ట్ పర్ కేజీ 1 రూపీ పర్ కేజీ. 1 రూపీ పర్ కేజీ. రెంట్ ఇంకా తక్కువ అమౌంట్ తీసుకుందాం, క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. 100 రూపీస్ అనుకుందాం రెంట్. సో రా మెటీరియల్ అనేది కేజీ 1 రూపీ. నేను ఒక్కో యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి అంటే 1 ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు 1 యూనిట్ రా మెటీరియల్ కావాలి. ఐ మీన్ 1 kg రా మెటీరియల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా కాస్త ఇంట్రాక్ట్ అవ్వండి. నేను డే 1 రోజున 1 మినిట్ కింద రాస్తాను. డే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సో డే 1 రోజున నేను 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. డే 1 రోజున 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఫిక్స్డ్ కాస్ట్ నేను ఎంత పే చేయాలి ఇప్పుడు? ఐ మీన్ రెంట్ ఎంత పే చేయాలి? మంత్ అనుకుందాం. ఇది మంత్, డే కాదు, మంత్లీ వైజ్ పే చేస్తాం కాబట్టి రెంట్ మంత్ అనుకుందాం.
సరే ఫస్ట్ మంత్లో నేను 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేస్తా? రెంట్ ఎంత పే చేస్తా? ఎస్, ఎవరీవన్ షుడ్ టెక్స్ట్. అట్లీస్ట్ మీరు మాట్లాడలేకపోతున్నారు, అట్లీస్ట్ టెక్స్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేసినా చెప్తున్నా, మనము ఇంట్రోవర్డ్స్తో ఉండకూడదు. ఇంట్రోవర్డ్స్తో ఉంటే ఇంట్రోవర్డ్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ వర్స్ట్ కాంబినేషన్ ఫర్ ఎవర్. అట్ ఎనీ కాస్ట్ అలా ఉండొద్దు. ఎక్స్ట్రోవర్ట్లో ఉండాలి ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ కోర్సెస్లో. ఎస్, రెంట్ ఎంత పే చేస్తా? 100 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్ అంటాము మీకు రీజన్ చెప్తాను. 50 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క కేజీ ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తాను. నథింగ్ బట్ 50 kgs ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తాను. కరెక్టా? అంటే అప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత పే చేస్తాను? 50 యూనిట్స్కి ఈచ్ వన్ 1 kg, నథింగ్ బట్ 50 రూపీస్ పే చేస్తా. రా మెటీరియల్ కాస్ట్ 50 రూపీస్ పే చేస్తా. సెకండ్ మంత్న 60 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. నౌ హౌ మచ్ ఐ నీడ్ టు పే ఫిక్స్డ్ కాస్ట్? రెంట్ ఎంత పే చేయాలి? రెంట్ ఎంత పే చేయాలి? 100. పర్ఫెక్ట్. హౌ మచ్ డూ ఐ నీడ్ టు పే ఫర్ వేరియబుల్ కాస్ట్? ఫర్ వేరియబుల్ కాస్ట్ 60. ఎలా వస్తుంది? 60 into 1 60. కరెక్టా? ఎస్. డే 3 70 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. హౌ మచ్ ఐ నీడ్ టు పే ఫర్ ఫిక్స్డ్ కాస్ట్? 100. కరెక్టా? ఎస్, 100. దెన్ వేరియబుల్ కాస్ట్? 70. 70 into 1 70. So what is the point here? సో గైస్ చూడండి, నేను ఫస్ట్ మంత్లో 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, సెకండ్ మంత్లో 60 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, థర్డ్ మంత్లో 70 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఫస్ట్ మంత్లో 50 యూనిట్స్, సెకండ్ మంత్లో 60 యూనిట్స్, థర్డ్ మంత్లో 70 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. నేను ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నా సరే ఫిక్స్డ్ కాస్ట్ నేను ఎప్పుడు ఫిక్స్డ్గానే పే చేస్తున్నా. నథింగ్ బట్ రెంట్. సో ఎప్పుడైనా సరే నేను నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా, నంబర్ ఆఫ్ యూనిట్స్ గురించి ఆలోచించకుండా ఫిక్స్డ్గా సమ్ అమౌంట్ పే చేస్తున్నా, రిగార్డ్లెస్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మంత్లీ మనం పే చేస్తున్నాము అంటే దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. ఆల్వేస్ ఫిక్స్డ్ వెదర్ యూనిట్స్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ సేమ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటున్నారు కదా, నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను. జస్ట్ వెయిట్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనకూడదు, నేను క్లారిటీ ఇస్తాను దానికి కూడా. ఇంక్రీజా డిక్రీజా అది కూడా తెలియాలి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వన్, మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు 50 to 60, 60 to 70. 50 యూనిట్స్ ఉన్నప్పుడు 50 రూపీస్ వేరియబుల్ కాస్ట్ అయింది. 60 యూనిట్స్ అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేశారో కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చేంజ్ మీన్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. 60 to 70 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 60 to 70 రూపీస్ నథింగ్ బట్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నారు, బట్ నో, ఇంక్రీజ్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కేర్ చేయకుండా మనం ఫిక్స్డ్గా ఇంకర్ అయ్యే అమౌంట్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్కి ప్రపోర్షనేట్గా అంటే డైరెక్ట్ రిలేషన్లో చేంజ్ అయ్యేది వేరియబుల్ కాస్ట్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 పాయింట్స్ క్లియరా?
గైస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ దాని మీనింగ్ ఏంటంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, నథింగ్ బట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్. ఈజ్ దట్ పాయింట్ క్లియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఎక్కడ వరకు? ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకంటాం, వేరియబుల్ కాస్ట్ ఎందుకంటాం? ఇప్పుడు ఇంకా వాటి క్యారెక్టర్స్ తెలుసుకోవాలి మనకి. మనకి జస్ట్ ఈ కాన్సెప్ట్ మీద చాలా వరకు కాస్టింగ్ కాన్సెప్ట్ డిపెండ్ అయి ఉంటుంది మనకి. సో షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? Guys, I think you all are behaving like introverts. Why? So guys, first 1 week 10 days వరకు షార్ట్స్ ఓకే యాక్సెప్టెడ్, బట్ తర్వాత మాత్రం మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. యూ హ్యావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, దీనికి ఎక్స్టెన్షన్. ఇంకా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఈ ఫిక్స్డ్ కాస్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మరి టైప్స్ అని కాదు, మనం సెగ్రిగేట్ చేసుకుంటాం తెలుసుకోవడానికి. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది టోటల్స్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? కాన్స్టెంట్, రైట్? సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఇట్ చేంజెస్. సో నేర్చుకునేది జస్ట్ ఈ 2 పాయింట్స్. ఇప్పుడు కాస్ట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుంది. ఇంతవరకు నేర్చుకున్నాం. మరి పర్ యూనిట్ నేర్చుకోవాలి కదా, చూద్దాం. పర్ యూనిట్ నేను హైలైట్ చేస్తాను ఆ పాయింట్ని. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. నేను 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే, 60 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే, 70 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే, 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కావాల్సిన కాస్ట్ ఏమవుతుంది అంటే, పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయాల్సిన కావాల్సిన కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే నువ్వు 50 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, 60 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, 70 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, నువ్వు ఒక్కొక్క యూనిట్కి ఇంకర్ అయ్యే కాస్ట్ అనేది 1 రూపీనే ఉంటుంది. నువ్వు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే, నువ్వు 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నీకు కావాల్సిన కాస్ట్ అనేది ఎప్పుడు 1 రూపీనే ఉంటుంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది చూద్దాం. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు టోటల్ రెంట్ ఎంత? 100. టోటల్ రెంట్ ఎంత? 100. ఒకవేళ నేను ఇక్కడ 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది? 2 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 2 రూపీస్. అలా కాకుండా ఒకవేళ 60 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, 100 రూపీస్ డివైడ్ బై 60 యూనిట్స్ ఎంత వస్తుంది పర్ హెడ్? క్యాలిక్యులేట్ చేయండి. 100 డివైడ్ బై 6, 10 డివైడ్ 1/6, 100 డివైడ్ బై 60, 1.66. ఒకవేళ 100 డివైడ్ బై 70 వేస్తే ఎంత వస్తుంది చూడండి. ప్లస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. Yes, Ramanjanayala, I will explain. There are many people who does not know the costing basics. So please wait till then. So 100 divided by 70, 1.42. సో ఇక్కడ చూడండి, మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ, అంటే నథింగ్ బట్ 50 నుంచి 60, 60 నుంచి 70 ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ
ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయిపోతూ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయిపోతూ ఉంది. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్సో చేంజెస్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్సో చేంజెస్. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి అంటే కాన్స్టెంట్గా 2 ఐటమ్స్ ఉన్నాయి. వీటి మనం ఏ విధంగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ సంబంధం లేకుండా అవి రెండు కాన్స్టెంట్గానే ఉంటాయి. అవి రెండు కూడా ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటాయి. కానీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందన్నాం, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ కూడా చేంజ్ అవుతున్నాం. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ ప్రపోర్షన్లోనా, ఇన్వర్స్ ప్రపోర్షన్లోనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి. ఇక్కడ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నా, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్స్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది? ఇన్వర్స్ డైరెక్షన్లో, ఇన్వర్స్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. ఇన్వర్స్ డైరెక్షన్. అదే వేరియబుల్ కాస్ట్ చూడండి, 50 యూనిట్స్ ఉన్నప్పుడు చేంజెస్ గురించి మాట్లాడుతున్నాను, ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఎలా చేంజ్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. 50 రూపీస్ ఉన్నప్పుడు 50 రూపీస్ ఉంది, 60 ఉన్నప్పుడు 60 అయింది, 70 రూపీస్ ఉన్నప్పుడు 70 అయింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండే కొద్దీ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇట్ చేంజెస్ ఇన్ డైరెక్ట్ రిలేషన్, నథింగ్ బట్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది. గైస్ మీరు నోట్స్ రాసుకోవాలి, డెఫినెట్గా మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ చాలా పాయింట్స్ మిస్ అవుతారు, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే బెటర్. ఐఎమ్ ఆల్వేస్ అడ్వైజబుల్, నేను ఆల్వేస్ అడ్వైస్ చేస్తాను, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి, ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ కాస్ట్ బిహేవియర్. కాస్ట్ బిహేవియర్ అంటాం. ఈ కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే మీకు సెక్షన్ సి ఉంది కదా, P2లో సెక్షన్ సి, అందులో ఒక 40% 50% ఆఫ్ పోర్షన్ అర్థం కాదు. ఈ కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకపోతే మనకు సెక్షన్ సిలో ఉన్న 40 to 50% ఆఫ్ కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా నోట్ డౌన్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్. ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ రైస్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకా నోట్ డౌన్ చేసుకోండి. త్వరగా రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. కాస్ట్ బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కాస్ట్ బిహేవియర్.
సో చాలామంది యూఎస్ఏఎంఏ కోర్సెస్కి మన సిఏ సిఎంఏ హెచ్సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అక్కడ ఎవరైతే కాస్టింగ్ ఎఫ్ఎంలో డిఫికల్ట్గా ఫీల్ అయి ఉంటారో, నా స్టూడెంట్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళైతే అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు. 5 to 6 మెంబర్స్ కాస్టింగ్ సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ కాస్టింగ్ ఎఫ్ఎం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. వన్స్ ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మరీ వెళ్ళి సిఏ ఎగ్జామ్స్ రాస్తారు. బికాస్ ఇక్కడ ఇచ్చే ఎక్స్పోజర్ అనేది అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎక్స్పోజర్ అనేది చాలా బాగుంటుంది కాన్సెప్చువల్ పరంగా. కాన్సెప్చువల్ క్లారిటీ చాలా క్లియర్గా వస్తుంది. ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది ఈ కోర్సులో. నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ చేస్తారు. డిఫరెంట్ వెరైటీ ఎంసీక్యూస్ ఉంటాయి. ప్రతి ఎంసీక్యూ డెఫినెట్గా ఒక పాయింట్ నేర్పిస్తుంది. సో ఆ పాయింట్స్ని ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా కాన్సెప్ట్ క్లారిటీ చాలా హై ఉంటుంది. మీరు అంత హై అండ్ క్లారిటీ కాన్సెప్ట్స్ చేసినప్పుడు మన సిఎంఏ ఇంటర్ సిఏ ఇంటర్ మెటీరియల్ కనుక ఓపెన్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి. బికాస్ కాస్టింగ్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ చాలా బేసిక్ పోర్షన్లో ఉంటాయి. మరీ ఎక్కువగా ఉండవు, డెప్త్గా ఉండవు. బట్ ఇక్కడ డెప్త్ ఉంటాయని చెప్పాను కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే కాన్సెప్ట్ మనం ఎలాబరేట్ చేయడం కూడా క్లియర్గానే ఉంటుంది. వాటి మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇంకా క్లియర్ నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మనకి ఆ కాస్టింగ్ ఈజీ అవుతుంది. సో క్లియర్. సో గైస్ ఐ హోప్ అందరి దగ్గర కాస్టింగ్ బేసిక్ మెటీరియల్ ఆల్రెడీ ఉందనుకుంటున్నాను. నథింగ్ బట్ బేసిక్ బుక్. కాస్టింగ్ బేసిక్స్ ఉంటాయి, ఎఫ్ఎం బేసిక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ బేసిక్స్ ఉంటాయి. సమ్ అదర్ టాపిక్స్ కూడా ఉంటాయి ఇందులో. లెట్ మీ ఓపెన్ బేసిక్ మెటీరియల్. సో కాస్త థియరీ టాపిక్ ఉంది. నేను థియరీ టాపిక్ ఇప్పుడే స్టార్ట్ చేయను, ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తాను నేను. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న మనకి కొన్ని టర్మినాలజీస్ ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. టర్మినాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫస్ట్ టర్మినాలజీస్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. కొన్ని అదర్ టర్మినాలజీస్ నేర్చుకుందాం. హెచ్ఐడి టు బెంగళూరు. హెచ్ఐడి టు బెంగళూరు అప్రాక్సిమేట్లీ 600 km. హైదరాబాద్ టు బెంగళూరు. నెక్స్ట్ వన్ హెచ్ఐడి టు గుంటూరు. సో హెచ్ఐడి టు బెంగళూరు ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపీస్ అనుకుందాం టికెట్, బస్ టికెట్, బస్ ఛార్జ్. ఫేర్ ప్రైస్ 1500 రూపీస్ అనుకుందాం. గుంటూరు అరౌండ్ 600 రూపీస్ ఉంటుంది. ఈ ప్రైజెస్లో సేమ్ పర్సనే ట్రావెల్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను ఏ బస్కి వెళ్ళాలనుకున్నా అదే బస్కి వెళ్తున్నా.
మేబీ రూట్స్ డిఫరెన్స్ ఉంటాయి. నేను బస్ గురించి చెప్తున్నా, అంటే సేమ్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్కి వెళ్తున్నా. బెంగళూరుకి ఏమో 1500 తీసుకుంటున్నాడు, గుంటూరుకి ఏమో 600 తీసుకుంటున్నాడు. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సారీ, డిస్టెన్స్. పర్ఫెక్ట్. ఇంకా రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది, డిస్టెన్స్. కరెక్టా? సో నథింగ్ బట్ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్. ఎస్, నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్. ఇన్ జనరల్గా నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్. నో, ఇండైరెక్ట్ కాస్ట్లు, ఫెయిల్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా కిలోమీటర్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. మనం ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తాం అన్నది నెంబర్ ఆఫ్ కిలోమీటర్ బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది కదా. నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తక్కువ ఉంటే కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. గైస్, ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. ఇప్పుడు దీన్ని టోటల్ కాస్ట్ అనుకుంటే, టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్నైనా సరే దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. టోటల్ ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్ని మెయిన్గా ఎఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్ ఏంటి? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. నువ్వు నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేస్తే తక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ కిలోమీటర్ని కాస్ట్ డ్రైవర్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. డెఫినేషన్ ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్, ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ ద కాస్ట్, ఇది మనకు గుర్తుండడానికి. ఎందుకంటే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు కాస్ట్ ఆబ్జెక్ట్ అని ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. కాస్ట్ డ్రైవర్కి ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అని గుర్తుంటే కాస్ట్ డ్రైవర్ అనే పాయింట్ గుర్తుండాలి. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు నువ్వు ఈ కాస్ట్ దేనికోసం ఇంకర్ అవుతున్నావు, ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నావు? ఒక ఎండ్ డెస్టినేషన్ ఉంటుంది కదా, ఒక ఎండ్ డెస్టినేషన్. నథింగ్ బట్ ఏ పర్పస్ కోసం నీవు కాస్ట్ ఇంకర్ అవుతున్నావు? బెంగళూరుకి వెళ్ళడానికా, గుంటూరుకు వెళ్ళడానికా? సో దట్ ఈస్ ద ఎండ్ డెస్టినేషన్. దట్ ఎండ్ డెస్టినేషన్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్. ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ ఇంకరింగ్ దిస్ ఎక్స్ట్రా కాస్ట్? ఎక్స్ట్రా కాస్ట్ అవ్వచ్చు, నార్మల్ కాస్ట్ అవ్వచ్చు. ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ నువ్వు ఇంకర్ అవుతున్నావో ఆ పర్పస్ని, ఏ పర్పస్ కోసం అయితే ఆ ఎండ్ రిజల్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎండ్ రిజల్ట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది మనకు గుర్తుండడానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ ఏ యూస్ చేయాలి? నేను ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే రా మెటీరియల్ ఏ యూస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఏని ఎక్కువ యూస్ చేస్తాను అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ కేజీస్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే నేను ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా రావాల్సిన టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఎక్కువ రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తే టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇంక్రీజ్. ఒకవేళ రా మెటీరియల్ తక్కువ కన్జ్యూమ్ చేస్తే, టోటల్ కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా అన్నది ఇక్కడ రా మెటీరియల్ డిసైడ్ చేస్తుంది. నథింగ్ బట్ రా మెటీరియల్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్ హియర్. సార్ ఒకటే కాస్ట్ డ్రైవర్ ఉంటుందా? ఎన్నైనా ఉండొచ్చు, లేబర్స్ అవ్వచ్చు, మిగతా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా అవ్వచ్చు. బట్ మనం జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుంటున్నాం. సో రా మెటీరియల్ని ఎక్కువ యూస్ చేస్తే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, రా మెటీరియల్ తక్కువ యూస్ చేస్తే టోటల్ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ సింపుల్ వర్డ్స్, రా మెటీరియల్ ఎఫెక్టింగ్ ద టోటల్ కాస్ట్. సో రా మెటీరియల్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ number of kgs used for produce the product X. That is raw material. Number of kgs of raw material is called cost driver. నువ్వు అసలు రా మెటీరియల్ కాస్ట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నావు?
రా మెటీరియల్ కాస్ట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతుందో టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్, టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్. సో ద ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. నువ్వు ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నావో ఆ పర్పస్నే కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. నథింగ్ బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసాము అంటే రా మెటీరియల్ ఎక్కువ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నాకు. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ని కూడా కాస్ట్ డ్రైవర్ అనొచ్చు, రా మెటీరియల్ని కూడా కాస్ట్ డ్రైవర్ అనొచ్చు. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే టోటల్ కాస్ట్ని చేంజ్ చేసి ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వనండి, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. టోటల్ ఫ్యాక్టర్స్ని చేంజ్ చేసి ఏ ఫ్యాక్టర్స్ అయినా సరే దాన్ని మనము కాస్ట్ డ్రైవర్ అని అంటాం. ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. చూడండి సార్, ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్ అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నాను. నేను ప్రోడక్ట్స్ని ఎక్కువ డెలివర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా షిప్పింగ్ కాస్ట్లు ఎక్కువ అవుతుంటాయి. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువ డెలివరీ చేస్తే షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తక్కువ డెలివరీ చేస్తే షిప్పింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది. సో నా కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలని అనేది దేని మీద డిపెండ్ అవుతున్నాయి, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ షిప్డ్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ షిప్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ షిప్ చేస్తే కాస్ట్ తక్కువ అవుతుంది. సో ఓవరాల్గా టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కాస్ట్ డ్రైవర్ అంటాము. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. కాస్ట్ డ్రైవర్లో చేంజ్ వస్తే టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ వస్తుంది. మనం చెప్పుకునే దాంట్లో కాస్ట్ డ్రైవర్స్ ఏవి, రా మెటీరియల్. రా మెటీరియల్లో చేంజ్ వస్తే టోటల్ కాస్ట్లో చేంజ్ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అనుకుంటే టోటల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ అంటే టోటల్ కాస్ట్ తక్కువ అవుతుంది. నథింగ్ బట్ టోటల్ కాస్ట్ ఎఫెక్ట్ అవుతుందో లేదా, ఎస్ ఎఫెక్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. నెక్స్ట్ కాస్ట్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. ఏ పర్పస్ కోసం కాస్ట్ డేటా ఇంకర్ అవుతున్నావు, కాస్ట్ ఇంకర్ అవుతున్నావు, కాస్ట్ అన్నింటినీ యాడ్ చేస్తున్నావు కదా. నువ్వు ఇంతవరకు ఇంకరైనా కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తున్నావు, నథింగ్ బట్ అక్యుములేట్ చేస్తున్నావు. నువ్వు ఇంతవరకు ఇంకరైనా కాస్ట్ అన్ని కూడా అక్యుములేట్ చేస్తున్నావు. ఏ పర్పస్ కోసం అక్యుములేట్ చేస్తున్నావు, ఫైనల్ ప్రోడక్ట్ కోసం, నథింగ్ బట్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్ ఆర్ ప్రోడక్ట్ లైన్ ఆర్ కస్టమర్స్. పర్టికులర్గా నువ్వు కస్టమర్కి ఏదైనా ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ స్టిచ్ చేసి ఇస్తున్నావు, ప్యాంట్స్ స్టిచ్ చేసి ఇస్తున్నావు, నథింగ్ బట్ నువ్వు స్టిచ్ చేసినంత వరకు ఇంకరైనా ప్రతి కాస్ట్ కూడా యాడ్ చేస్తావు. ఎందుకు యాడ్ చేస్తావు, కస్టమర్కి ఛార్జ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు అల్టిమేట్ పర్పస్ దేనికోసం, కస్టమర్ కోసం, కాబట్టి కస్టమర్ ఇస్ ద కాస్ట్ ఆబ్జెక్ట్. అలాగే పర్టికులర్ జాబ్ కోసం అవ్వచ్చు ఆర్ ఆర్గనైజేషన్ బిజినెస్, నథింగ్ బట్ పర్టికులర్ బ్రాంచ్ కోసం అవ్వచ్చు. సింపుల్గా నువ్వు ఒక పర్పస్ కోసం ఇంకరైనా కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తున్నావు అంటే ఏ పర్పస్ కోసం అయితే ఆ కాస్ట్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నావో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే. ఏ పర్పస్ కోసం అయితే నువ్వు కాస్ట్ ఇంకర్ అవుతున్నావో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఒకసారి చదవండి, 2 చార్ట్స్ ఒకసారి చదవండి. You have any doubts? Yes, you can. కాస్త బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి కానీ కాస్టింగ్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు. ఈ మన యూఎస్ఎంఏ కోర్స్ కాస్టింగ్ అంతా ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి ఆన్సర్ చేయండి, ఎలా ఉంటుంది కోర్స్ చెప్తాను. కాస్టింగ్ కోర్స్ ఎలా ఉంటుంది చెప్తాను మెయిన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు 100 రూపీస్ అయింది. ఒక ప్రోడక్ట్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను ఇంకైనా కాస్ట్ అయింది. దీనికి ఒక 20 రూపీస్ యాడ్ చేసి 120 రూపీస్కి సేల్ చేస్తున్నా. ఇది కాస్ట్, ఇది ప్రాఫిట్, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎక్స్ట్రాగా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ వస్తున్నారు, 120 రూపీస్ సేల్ చేస్తున్నా. నార్మల్గా ఇప్పుడు ఇంకో పర్సన్ వచ్చాడు కొత్తగా, ఇంకో పర్సన్ వచ్చేసి దీన్ని 110 రూపీస్కే సేల్ చేయమన్నాడు. మీరు సేల్ చేస్తారా, సేల్ చేయరా?
110 రూపీస్కే సేల్ చేయమన్నారు, మీరు సేల్ చేస్తారా సేల్ చేయరా? చేస్తారా చేయరా? నో. వాట్ అబౌట్ అదర్స్? గైస్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎవ్రీవన్ షుడ్ రెస్పాండ్. ఓన్లీ వన్ క్వాంటిటీ. ఎస్. సేల్ చేస్తారా సేల్ చేయరా? నో. ఇదే పర్సన్ ఇప్పుడు we can if number of units increase with 110 price. No, only 1 unit నేను చెప్తున్నాను. ఇదే పర్సన్ 100 రూపీస్ అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు? సేల్ చేస్తారా సేల్ చేయరా? నో. ఇదే పర్సన్ 90 రూపీస్ అడుగుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఇదే పర్సన్ 90 రూపీస్ అడుగుతున్నాడు, సేల్ చేస్తారా సేల్ చేయరా? Manjunath, you have to respond. Venkat, you should respond. Manjunath and Venkat, you should respond, at least in messages. సో 90 రూపీస్కి అయితే ఎవరు సేల్ చేయరు, కరెక్టా? ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇఫ్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఫైనల్ ప్రైస్ 80 రూపీస్, సేల్ చేస్తారా సేల్ చేయరా? ఫైనల్గా ఆన్సర్ చేసేయండి ఒకసారి చూద్దాం. నో, 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 నో. బట్ ఇదే పొజిషన్లో నేనుంటే సేల్ చేస్తాను, ఈవెన్ 80 రూపీస్కి కూడా. 80 రూపీస్ కూడా సేల్ చేస్తాను. మీరు అడగొచ్చు, సార్ లాస్ కదండి సార్ మనకని. నో. ఈవెన్ దో 80 రూపీస్కే సేల్ చేసినా సరే ప్రాఫిట్స్తో సేల్ చేస్తాను. ఈవెన్ దో 80 రూపీస్కే సేల్ చేసినా సరే విత్ ప్రాఫిట్ సేల్ చేస్తాను. ఎలా సేల్ చేస్తారు సార్? వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. ఆ కాన్సెప్ట్సే సెక్షన్ సిలో నేర్చుకుంటాం మనం. వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు నాకు ఇంకర్ అయ్యే కాస్టే 100 రూపీస్, అయినా సరే నేను 80 రూపీస్ సేల్ చేస్తానంటున్నా, ఇంక్లూడింగ్ ప్రాఫిట్ కూడా తీసుకోవట్లేదు 20 రూపీస్, అయినా సరే ప్రాఫిట్స్తో సేల్ చేస్తా. ఎలా సేల్ చేస్తా? ఇలాంటి ఫేమస్ కాన్సెప్ట్స్ మనకు సెక్షన్ సిలో టచ్ అవుతాయి. ఓకేనా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లర్న్ దీస్ కాన్సెప్ట్స్? ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? నార్మల్గా ఏ కామన్ మ్యాన్ అయినా సరే 120 రూపీస్కి 5 రూపీస్ తక్కువ అవుతున్నా సరే సేల్ చేయరు. ఏ మ్యాన్ అయినా సరే 120 రూపీస్కి 5 రూపీస్ తక్కువ అవుతున్నా సేల్ చేయరు. బట్ మనం తక్కువకి సేల్ చేసి ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలనేది అక్కడ నేర్చుకుంటాం సెక్షన్ సిలో. సో ఐఎమ్ 100% షూర్ యూ విల్ ఎంజాయ్ దీస్ టాపిక్స్. ఈ టాపిక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు, సెక్షన్ సిలో ఉంటాయి. అన్ని కాన్సెప్ట్స్ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ సంబంధించి. ఇక్కడ కొత్త కొత్త కాన్సెప్ట్స్, అలాంటి టెక్నిక్స్ చాలా నేర్చుకుంటాం. ఎలా మేనేజ్ చేయాలి, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ వెళ్తుంది, కస్టమర్ టు కస్టమర్ చేంజ్ అవుతూ వెళ్తుంది. ప్రతి ఒక్క కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్కి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు 80 రూపీస్కి పర్సన్ వచ్చాడు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. మరి ఇంకో పర్సన్ వచ్చేసి 70 రూపీస్కి అడిగాడు, యాక్సెప్ట్ చేస్తానా చేయనా? ఒకవేళ చేయాలంటే కండిషన్స్ ఏంటి, సేల్ చేయాలంటే కండిషన్స్ ఏంటి, ఎప్పుడు ఏ టైంలో సేల్ చేస్తాను, అంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే సేల్ చేస్తాను, ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే సేల్ చేయను. ఇలాంటి కండిషన్స్ అన్నీ కొన్ని ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అంతే. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే ఈ 100 రూపీస్ అయ్యే కాస్ట్ని, ఇక్కడ మనకి 100 రూపీస్ అయ్యే కాస్ట్ని నేను తక్కువ ప్రైస్కి 80 రూపీస్కి ఎలా సేల్ చేయగలను క్లారిటీ వస్తుంది. సో కాస్ట్ షుడ్ బి లెస్ దాన్ 60 రూపీస్. వై 60 రూపీస్? వాట్ ఈస్ ద బేసిస్? 60 అని ఎలా చెప్పగలుగుతాం, ఎలా చెప్పగలం మనం? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ 60? మనకు అలా 60 రూపీస్ అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. బేసిస్ దొరకాలి కదా మనకి, సూటబుల్ బేస్ ఉండాలి, సూటబుల్ బేస్ ఉండాలి. సో మనం తీసుకునే బేస్ అనేది చాలా లాజికల్ వేలో తీసుకోవాలి, మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. సో డెఫినెట్గా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీనికి. ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలంటే వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్.
హార్డ్లీ ఇంకో 1 వీక్లో నేర్చుకుంటారు ఈ కాన్సెప్ట్, 1 వీక్ 10 డేస్లో. సో అది సెక్షన్ సి టాపిక్ 2లో వస్తుంది. సెక్షన్ సి టాపిక్ 2. గైస్ మీకు క్లారిటీ ఉందో లేదో, ఈచ్ సెక్షన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ P2 ఓపెన్ చేస్తున్నాను నేను. ఈచ్ సెక్షన్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి. మరి లెట్ మీ ఓపెన్. చూడండి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సిలో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. సివిపి అనాలిసిస్, మార్జిన్ అనాలిసిస్, ప్రైజింగ్. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మార్జినల్ అనాలిసిస్లో వస్తుంది. అలా డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే సెక్షన్ని టాపిక్ వైజ్గా డివైడ్ చేస్తాడు. ఓకేనా? సో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే, మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే టాపిక్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. సో అక్కడ నేర్చుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇది క్లియరా? ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ క్లియరా? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, సారీ ఎస్ రామాంజనేయులు. ఎనీ డౌట్? సో ఐ థింక్ కాస్ట్ డ్రైవర్ అండ్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ ఏంటి? రిలవెంట్ రేంజ్. ఈ రిలవెంట్ రేంజ్ ఇప్పుడే వద్దు, కాస్త టైం తీసుకుందాం. టుమారో క్లాస్ చెప్పుకుందాం. రిలవెంట్ రేంజ్ ఇప్పుడే వద్దు. ఇది రెవెన్యూ అంటే ఏంటి? సింపుల్గా మనం ప్రోడక్ట్ని సేల్ చేయడం వల్ల మనకు వచ్చిన రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ప్రోడక్ట్స్ సేల్ చేస్తాను. 10 ప్రోడక్ట్స్ ఈచ్ యూనిట్ని 10 యూనిట్స్ సేల్ చేస్తాను. ఈచ్ యూనిట్ 5 రూపీస్ సేల్ చేస్తాను. సో 50 రూపీస్ నాకు రిటర్న్లో వస్తుంది సేల్ చేసినందుకు. సో 50 రూపీస్ ఇస్ కాల్డ్ రెవెన్యూ. Inflows of assets received in exchange of product or services. Inflows of assets అంటే ఇక్కడ ఏంటి? సింపుల్గా క్యాష్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. నా ప్రోడక్ట్ని కానీ నా సర్వీసెస్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నందుకు నాకు వచ్చిన క్యాష్. ఎలా వస్తుంది ఇది? సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఇదేగా చేస్తున్నాం ఇక్కడ. సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద యూనిట్స్ సోల్డ్. సో 50 రూపీస్ ఇస్ ద రెవెన్యూ. సింపుల్ పాయింట్. మరి రెవెన్యూ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ రెవెన్యూ. ఇప్పుడు కాస్ట్ డ్రైవర్ అంటే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ద కాస్ట్, ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. మరి రెవెన్యూ డ్రైవర్ అంటే ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 యూనిట్స్ సేల్ చేసాను కాబట్టి 50 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 20 యూనిట్స్ సేల్ చేస్తే ఎంత వస్తుంది? 100 రూపీస్. 30 యూనిట్స్ సేల్ చేస్తే 150 రూపీస్. నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ది టోటల్ రెవెన్యూని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే దానిని రెవెన్యూ డ్రైవర్ అంటాము. మన కేసులో నంబర్ ఆఫ్ యూనిట్స్. సో సెల్లింగ్ ప్రైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీస్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. సేమ్ 10 యూనిట్స్ సేల్ చేశాను, కాకపోతే ఈచ్ యూనిట్ ఇప్పుడు 6 రూపీస్ సేల్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయండి, 60 రూపీస్ అయింది. 50 to 60. సో సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే, సో ఆ సెల్లింగ్ ప్రైస్ని కూడా రెవెన్యూ డ్రైవర్ అని అంటాం. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ రెవెన్యూ ఇస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. అది ఏదైనా అవ్వచ్చు, ఏ ఫ్యాక్టర్స్ అయినా అవ్వచ్చు, దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. సేమ్ అలాగే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్ ఇస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. సో రెవెన్యూ డ్రైవరు, కాస్ట్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ. టోటల్గా 4 టర్మినాలజీస్ చూసాం ఈరోజు. ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో కూడా చూసాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడికి ఇవి చాలు. బట్ యాక్టివిటీ లెవెల్ కూడా చెప్తాను. జస్ట్ 30 సెకండ్స్ అయిపోతుంది. యాక్టివిటీ లెవెల్ ఏంటి? యాక్టివిటీ లెవెల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకునే ఎగ్జాంపుల్లో నోట్ ప్యాడ్లో ఎగ్జాంపుల్ రాసాం కదా. మీరు ఆ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే నాకు ఈవెన్ దో 100 యూనిట్స్ కెపాసిటీ ఉన్నా సరే, ఇక్కడ చూడండి, ఈవెన్ దో నాకు 100 యూనిట్స్ కెపాసిటీ ఉన్నా సరే నేను 50 యూనిట్సే ప్రొడ్యూస్ చేశాను. yes, I have 100 units of capacity, but I have produced only 50 units. So that 50 units is called activity level. Nothing but output level.
మ్యాక్సిమం లెవెల్ అంతా మినిమం లెవెల్తో సంబంధం లేకుండా పర్టికులర్గా ఈ మంత్లో ఈ రోజు నేను ఎన్ని ప్రొడ్యూస్ చేశాను, అవుట్పుట్ లెవెల్ ఇస్ ద యాక్టివిటీ లెవెల్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఆ ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. ఎగ్జాంపుల్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హాస్పిటల్స్ అయితే, హోటల్ రూమ్స్ ఆక్యుపైడ్. ఒకవేళ మన హోటల్లో 50 రూమ్స్ ఉన్నాయి, బట్ టుడే అయితే ఓన్లీ 20 రూమ్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. సో 30 రూమ్స్ అలాగే వ్యాకెన్సీ వెకేట్గా ఖాళీగా ఉన్నాయన్నమాట 30 రూమ్స్. 20 రూమ్స్ ఏమంటాం మనము, రూమ్స్ ఆక్యుపైడ్, నథింగ్ బట్ యాక్టివిటీ లెవెల్. యాక్టివిటీ లెవెల్ ఈజ్ ఓన్లీ 20. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారనుకున్నాను, ఓన్లీ 3 మెంబర్స్ వచ్చారు. సో 3 మెంబర్స్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నాం కదా, సో 10 ఇస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. సో ఏదైతే అవుట్పుట్ లెవెల్ ఉంటుందో అవుట్పుట్ లెవెల్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. ఏదైతే అవుట్పుట్ లెవెల్ ఉంటుందో అవుట్పుట్ లెవెల్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. సో ప్రజెంట్ ఈ టర్మినాలజీస్ మాత్రమే చూసుకొని రండి, మరీ ఎక్కువ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. మరి ఒకేసారి ఎక్కువ నేర్చుకున్నా కూడా క్లారిటీ మిస్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ టర్మినాలజీస్ మాత్రమే చూసుకొని రండి. నెక్స్ట్ క్లాస్లో కాస్త థియరీ ఒకసారి డిస్కస్ చేసుకుని, థియరీ కాదు జస్ట్ ఇంట్రడక్షన్, ఆల్రెడీ ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేస్తుంటాము. జస్ట్ ఒకసారి అక్కడ ఉన్న ఇంట్రడక్షన్ చూసేసుకొని ఇంకొన్ని మెయిన్ క్లాసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అని డిస్కస్ చేస్తారా, జస్ట్ ఒక క్లాసిఫికేషన్ అంతే. అలాంటి క్లాసిఫికేషన్స్ చాలా ఉంటాయి మనకి కాస్టింగ్లో. సో ఆ క్లాసిఫికేషన్స్ గురించి టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరికైనా మెటీరియల్ రాలేదా? ఎవరైనా మెటీరియల్ రాని వాళ్ళు ఉన్నారా? బేసిక్ మెటీరియల్ అందరికీ ఉన్నట్టే కదా, ఎవరు మిస్ అవ్వలేదు. వినయ్ బేసిక్ మెటీరియల్, వినయ్ బేసిక్ మెటీరియల్ రాలేదు మీకు? వినయ్ ఒకసారి ప్రతాప్ సార్కి మెసేజ్ కాల్ చేయండి. ఓకేనా? ప్రతాప్ సార్కి కాల్ చేయండి. మీకు వాట్సాప్లో కూడా మెసేజ్ వచ్చినట్టుంది కదా, ప్రతాప్ సార్ నంబర్ ఉంది కదా, ప్రతాప్ సార్కి కాల్ చేయండి ఒకసారి. ఓకేనా? నాకు బేసిక్ మెటీరియల్ రాలేదని. ఎవరైనా మెటీరియల్ రాకపోతే ఫస్ట్ ప్రతాప్ సార్కి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేయండి. ఓకేనా? మెసేజ్ చేయండి, ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే కాదు ఎంతసేపు అయినా అప్పుడు కాల్ చేయండి. ఓకేనా? సరే, ఒకసారి రివైజ్ చేసారండి. టుమారో క్లాస్లో మిగతా కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఏ క్లాస్ ఉంది మీకు? వర్మ సార్దా? ఎస్, వర్మ సార్ 3:30 ఓకే. సో నెక్స్ట్ క్లాస్ మీద డిస్కస్ చేద్దాం గైస్. బాయ్. ఓకే బాయ్. బాయ్. బాయ్ వెంకట్, ఆన్సర్స్ ఏమీ లేకుండా బాయ్ ఉంటే బాగా చెప్పావు. సరే సరే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. నేను టెక్స్ట్ కాదు మాట్లాడడం చెప్తున్నా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. యా ఓకే, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.